ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాలో వివో వాళ్ళు వివో T1 4G మొబైల్ని లాంచ్ చేశారు. ఇది కొత్త మొబైల్ అయితే ఏం కాదు. ఆల్రెడీ వీళ్ళ సబ్ బ్రాండ్ ఐక్యూ బ్రాండ్లో ఉన్న ఐక్యూ Z6 మొబైల్ని మళ్ళీ లాంచ్ చేశారు. సో ఐక్యూ Z6 మొబైల్కి ఈ వివో T1 4G మొబైల్కి కొంచెం కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. రెండు సేమ్ మొబైల్స్ అనమాట. స్పెక్స్ పరంగా మీరు డిఫరెన్స్ అయితే చూడరు, రెండు సేమే ఉంటాయి. సో ఈ వీడియోలో ఈ వివో T1 4G మొబైల్ని ఎంత ప్రైస్లో లాంచ్ చేశారు అండ్ ఆ ప్రైస్లో మీరు మొబైల్ని తీసుకోవచ్చా లేకుంటే ఐక్యూ Z6 మొబైల్ని తీసుకోవచ్చా అని అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. స్పెక్స్ అయితే ఫటాఫట్ అయితే చెప్పేస్తాను, కొత్త మొబైల్ అయితే ఏం కాదు కాబట్టి. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు అండ్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఏం యూజ్ చేస్తారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. డిజైన్లోనైతే మీరు డిఫరెన్స్ అయితే చూడొచ్చు, కానీ స్పెక్స్లోనైతే డిఫరెన్స్ అయితే మీరు గమనించరు. ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ పంచోల్ అయితే కాదు, నాచ్తోనైతే వస్తుంది. ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.44 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో అయితే డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది యూజ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ నాచ్ ఉంటుంది అన్నాను కదా మధ్యలో, అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చారు. అండ్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్తోనైతే మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ 0 to 50% 28 మినిట్స్లో ఛార్జ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇవి ఈ వివో T1 4G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఐక్యూ Z6 స్పెక్స్ కూడా ఇవే. సో నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 3 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 4GB 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 14,499 అయితే పెట్టారు. అండ్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 15,999 అయితే పెట్టారు. అండ్ 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 17,999 అయితే పెట్టారు. అండ్ ఈ మొబైల్ మీద SBI క్రెడిట్ కార్డ్తోని 1500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ 1500 డిస్కౌంట్ కలుపుకుంటే బేస్ వేరియంట్ 13,000లో వస్తుంది. అండ్ 6+128GB వేరియంట్ 14,500లో వస్తుంది. అండ్ 8+128GB హైయర్ వేరియంట్ 16,499లోనైతే వస్తుంది. సో ఇవి డిస్కౌంట్తో కలుపుకుంటే ప్రైజెస్. అండ్ ఈ మొబైల్ని 8th May 12 PM సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఐక్యూ Z6 మొబైల్ ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ అది కూడా 4+128GBతో అయితే స్టార్ట్ అవుతుంది. సో 14,000 అయితే పెట్టారు. అంటే ఈ వివో T1 4G మొబైల్ కంటే 500 తక్కువలోనైతే వస్తుంది ఐక్యూ Z6 మొబైల్. సో రెండిట్లలో ఏం డిఫరెన్స్ ఉండే అన్నమాట. అయినా కూడా వీళ్ళు వాళ్ళు వివో T1 4G మొబైల్ని 500 ఎక్కువలోనైతే పెట్టారు. ఫ్రెండ్స్, వీళ్ళు ఒక మొబైల్ని రీబ్రాండ్ చేస్తున్నారంటే ఆ మొబైల్ కంటే ఇప్పుడు లాంచ్ చేసే మొబైల్ ప్రైస్ తక్కువలో ఉండాలి, కానీ ఒక 500 ఎక్కువలో పెట్టడం ఏందో అర్థం కావడం లేదు. సో వేస్ట్ అనమాట ఈ వివో T1 4G మొబైల్ తీసుకోవడం. ఐక్యూ Z6 మొబైల్ తీసుకొని మీకు ఒక 500 అన్న సేవ్ అవుతాయి. సో ఇప్పుడు కొంతమంది అనొచ్చు బ్యాంక్ కార్డ్స్తో డిస్కౌంట్ వస్తుంది కదా, బ్యాంక్ కార్డ్స్తో డిస్కౌంట్ కలుపుకుంటే 13,000లో బేస్ వేరియంట్ వస్తుంది కానీ మీరు అయితే అనొచ్చు. సో ఆ డిస్కౌంట్స్ అనేది ఎప్పటికైతే ఉండవు. సో ఈ వీడియో మాత్రం ఎప్పటికి ఉండిపోతుంది. సో ఈ ఆఫర్స్ ఎప్పటికి ఉండవు కాబట్టి నార్మల్ ప్రైస్తోనైతే కంపేర్ అయితే చేస్తాను. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఏ మొబైల్ కొనాలని క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేసి తెల్లండి. వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. డైలీ వీడియోస్ చూస్తుండండి. మన ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్యూచర్లో ఎన్నో వస్తుంటాయి. సో సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అయితే ఉంటాయి. మీరు అక్కడ నుండి అయితే ఫాలో అవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.